గురుగారు తెలంగాణ మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటారు? సో కొంత ఇందాక చెప్పినట్టు స్టడీ చెప్పాలంటే ఆయన ఆరోగ్య పరిస్థితులపై కొంత ప్రభావం పడే అవకాశం ఆందోళనకర వాతావరణం ఏర్పడుతుంది. సో ఆయన ఫస్ట్ రాజకీయాల కంటే ముందు తన ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకుంటే అలాంటి ఒక దాంట్లో లైబ్రరీ సమాజానికి అవసరం కాబట్టి కాబట్టి ఆరోగ్య విషయాలపై జాగ్రత్త కలగాలి. దానికి మహామృత్యుంజయ హోమాలు చేసుకొని కొంత దైవబలాన్ని పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన సస్టైన్ అవకాశం ఉంది. సో కొంత సానుకూల వాతావరణం అంటే 60% ప్రభుత్వానికి ఉంటే 40% పబ్లిక్ ప్రతిపక్షం మీద ఆశలు ఉన్నాయి కాబట్టి సో ఉభయులు కూడా పూర్తి విశ్వాసంతో ఉండి ప్రజారంజకమైన పాలన ఇవ్వడానికి వీరందరూ సహకరిస్తేనే ప్రభుత్వాలు కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలో కేటీఆర్ గారికి ఎలా ఉండబోతుంది అని అంటారు? నా అంచనా ప్రకారం ఆయన జాతకంలో బందీ యోగం కనబడుతుంది. జైలుకి వెళ్తారంటారా? అంటే ఆ పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని తప్పుకోవాలంటే నికుంభిని యాగాన్ని చేసుకున్నట్లయితే ఇప్పుడు గతంలో ఎలాగైతే కొంత గ్యాప్ వచ్చిందో సో దాని మీద కొంత అవకాశం ఉంటుంది. ఏదైనా సరే కర్మఫలం అనేటువంటిది అనుభవించాల్సింది. మరి హరీష్ రావు గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటారు వారి రాశి ఫలాలు? సో హరీష్ రావు గారు యొక్క వ్యక్తిగత జాతకం నేను చూశాను కాబట్టి ఆయన రాశి యొక్క ప్రభావం అందులో ఉగాదితో ఏర్పడిన గ్రహ కూటమి వలన ఒక మంచి వ్యవహార సంధానకర్తగా, ఒక వినూత్న రాజకీయ నాయకుడిగా కొత్త పంథాతో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టగలడో అలాంటి యుద్ధ అస్త్ర నైపుణ్యాలపై ఆయన పదును పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేధో మదనం ఎక్కువగా చేసుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ని బీటౌట్ చేసే పరిస్థితి ఒక డిపెండబుల్ బ్యాట్స్మెన్గా తయారయ్యే అవకాశం ఉంది. సో కొంత ఫాలోయింగ్ అతనికి ఎక్కువగా ఉంటుంది. సో అతనిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఎటువంటి బంధన యోగం లేదు. ఆయన ఒక మంచి నాయకుడు కానీ గుర్తింపు తెచ్చిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం.